హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లా మీ వైజాగ్ అమ్మాయి. సో ఈరోజు అయితే నా ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా అయిందో మీకు చూపించబోతున్నా, చూసేయండి. సో ఈరోజు అయితే నా బ్రేక్ఫాస్ట్ కుడుము అండ్ టొమాటో చట్నీ ఇట్లా చూపిస్తాను. హాయ్, వెల్కమ్ బ్యాక్. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను నేను. నాకైతే ఫస్ట్ ట్రైమిస్టర్ అది యాక్చువల్గా ఈరోజు 11th వీక్ ఫస్ట్ డే. ఇంతవరకు ఫస్ట్ మంత్ ఎలాగా మనకు తెలీదు. సెకండ్ అయితే కొంచెం అందరిలానే ఇబ్బందిగా నైట్ స్లీపింగ్ కానీ ఇప్పటికీ అలాగే ఉంది. కొంచెం స్లీపింగ్ ఇష్యూస్, ఇంకా ఏంటంటే మనకి మార్నింగ్ కొంచెం డిజీనెస్గా ఉండడం, అలా కొంచెం రెస్ట్గానే ఉండాలనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువ స్ట్రెయిన్ అయినా కూడా ఎక్కువగా మనకి ఏంటంటే రెస్ట్ కావాలి అనిపిస్తుంది. సేమ్ అందరిలోనే నాకును. బట్ ఎవ్రీ మూమెంట్ని నేను చాలా ఫీల్ అవుతున్నా. లైక్ ఇది ఒక బాండింగ్ కదా, కనెక్షన్ విత్ ద బేబీ ఎలా ఉంది లోపల అని. బట్ ఏంటంటే నాకు వామిటింగ్స్ అయితే ఇప్పుడు వరకు అవ్వలేదు, నాకు ప్రాబ్లం అయితే లేదు. సో అదొక్కటే ప్లస్ పాయింట్. డాక్టర్ అందరూ అదే అన్నారు. ఇంకా కొన్ని ఫుడ్స్ అంటే ఇప్పుడు నేను థర్డ్కి అయిపోతుంది కాబట్టి ఇప్పుడు తినగలుగుతున్నా. బట్ సెకండ్ మంత్ చాలా ఇబ్బంది పెట్టేసింది అసలు. చాలా టఫ్ సిచ్యువేషన్స్ అప్పుడైతే నాకు. అంటే ఏది తిన్నా కూడా నాకు అసలు పడేది కాదు. అంటే ఇది తినాలి అని ఇష్టం కలిగేది కాదు, అలాగనే ఆకలి వేసేసేది లోపల. చాలా ఇబ్బందిగా అనిపించింది. నాకు కర్డ్ పడేది కాదు ఒక పక్కన. ఇప్పుడు కొంచెం సెట్ అవుతుంది, అంటే బేబీ గ్రో అవుతుంది కాబట్టి. నేను కొన్ని అలా చూస్తూనే ఉన్నాను. అంటే కొన్ని మన సజెషన్స్లో మనం చూస్తూ ఉంటాం కదా ఎలా ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ పాజిటివ్ వేలోనే తీసుకుంటున్నా. ఎందుకంటే మనం నెగిటివ్గా ఆలోచించామంటే అదొక ప్రతి ప్రెజర్ మనకి బేబీ మీద పడుతుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఇన్ ఏ పాజిటివ్ వేగా. సో అదనమాట. ఇంకా ఏం చెప్పాలి, సెకండ్ మంత్ అయితే అలా అయిందనమాట. లైక్ సడన్గా కళ్ళు తిరిగేసినట్టుగా అలా కూడా నాకు ఫీల్ అయితే అయింది. మార్నింగ్ లేజినెస్ ఒకటి, నైట్ స్లీపింగ్ ఇష్యూస్, ఫుడ్ ఇష్యూస్ కూడా అయ్యాయి. అంటే ఇవి అనిపించకపోవడం, అంటే నా ఫేవరెట్ ఫుడ్డే నేను తినలేకపోయేదాన్ని అసలు. అలా అయింది. ఇంకా ఇప్పుడు సెట్ అవుతుంది. అంటే థర్డ్ మంత్ అవుతుంది కాబట్టి, బేబీ గ్రోన్ అవుతుంది కాబట్టి థర్డ్ బాగానే ఉంది. సో ఇంకా అదనమాట. తర్వాత ఇంకా ఏంటంటే థర్డ్ మంత్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇంకా బాగానే ఉంది అంతాను యాజ్ యూజువల్గా. థర్డ్ మంత్ మమ్మీ వాళ్ళు అంటే తీసుకురావాలి కదా, సో వచ్చాను ఇక్కడికి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇంకేంటంటే డాక్టర్ అయితే కొన్ని అంటే లాస్ట్ స్కాన్కి వెళ్ళాను నేను. అంటే సెకండ్ మనకు తెలుస్తుంది కదా, జస్ట్ డాక్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తే హార్ట్ బీట్ అప్పటికే బేబీ ఫామ్ అయిపోయింది నేను వెళ్ళే టైంకి. సో హార్ట్ బీట్ కూడా చాలా బాగుందమ్మా, ప్రతి ఒక్క టెస్ట్లో కూడా నీకు బాగుంది, ఏమీ ఇష్యూస్ లేవన్నారు. దట్స్ థ్యాంక్ గాడ్ అనిపించింది నాకైతే. అంటే ఏమన్నా కూడా ఇప్పుడు నా ఇష్యూ కాదు కదా, నాతో పాటు ఇంకో ఉన్నారు కదా, సో అది భయం వేసేది ఎప్పుడునో. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గో. నెక్స్ట్ వీక్ నాకు ఎన్టీ స్కాన్ ఉంది, అదే అలా అవుతుందని భయం వేసింది. అంటే హోప్ అలా అని కాదు, చిన్న టెన్షన్ అనేది ఉంటుంది కదా. సో హోప్ ఫర్ ద బెస్ట్ నేనైతే. ఇంకా థర్డ్ మంత్ అయితే ఇలా ప్రతిదీ తినగలుగుతున్నా. లైక్ ఏంటంటే ఫుడ్ ఇష్యూస్ అన్నవి కొంచెం తగ్గాయి అనమాట. ఎక్కువ క్రేవింగ్స్ వస్తుంది నాకైతే థర్డ్ మంత్ అయితే. ఎక్కువగా అంటే తినాలనిపిస్తుంది అనమాట. నైట్ టైం అవునట్టు రీసెంట్గా నాకు 5 days నుంచి ఏమవుతుందంటే నైట్ 1కి 2కి ఆర్ఎస్ 12కి ఆకలి వేస్తుంది అనమాట. పాపం అలా లేపుతూనే ఉన్నాను. ఇంకా కొంతసేపటికి నా దగ్గర పెట్టేసుకున్నాను బాక్స్ నైట్ టైం అయ్యేసరికి. అంటే ఆకలిస్తూ ఉంటుందన్నమాట. నాకు నైట్ తింటే కానీ పడుకోబుద్ధి వేయట్లేదు, కొంచెం వస్తూ ఉంటాయని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పారు. సో క్రేవింగ్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. అలాగని ఎక్కువ తినలేము మళ్ళీ.
ఇప్పుడు మ్యాంగోస్ ఇష్టం అని చెప్పి నేను చాలా తగ్గించా. అంటే కొంచెం మనం కాదు కదా వేడి చేస్తుంది అది అని చెప్పి నేను చాలా తగ్గించాను మ్యాంగోస్ అన్నీను. కొంచెం లిమిట్లెస్‌గా తింటున్నా అన్నీను. నేను తిందాం అనుకునే సరే కొంచెమే తినలేకపోయాను. అంటే మనకు తినాలనిపిస్తది కానీ అంత ఎక్కువ తినలేము. ఇంకా అది అనమాట. సో బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. తర్వాత నేను లైక్ గాడ్‌ది అని చదువుకుంటున్నాను. ఇప్పుడే సుందరకాండ్ చదివేసాను అయిపోయింది. ఆ తర్వాత అది టాబ్లెట్స్ వేసుకున్నాం. 15 మినిట్స్ అయ్యాక వేసేసుకుంటున్నాను. ఇంకోటి కూడా ఉంది యాక్చువల్గా. ఒక 5-10 మినిట్స్ అయ్యాక వేసుకుంటా. సో ఇదన్నమాట నా ఫస్ట్ ట్రైమిస్టర్ ఇలా అయింది. చాలా బాగా అనిపించింది నాకైతే. లైక్ ప్రతి మూమెంట్ని నేను సిచ్యువేషన్ నెగిటివ్గా కాకుండా, అంటే ఏంటి ఇలా ఉంది అది అని కాకుండా ప్రతిదీ హ్యాపీగా, అంటే ఇది మళ్ళీ ఫీల్ అవ్వలేం కదా, అది అనిపించింది. సో ఇదన్నమాట. నీకు అనిపిస్తానా బాగానే మీకు? యాక్చువల్ లైట్ కొంచెం షేడ్గా ఉంది. మీకు ఏ టిప్ అంటే నాకు తెలిసిన ప్రతి ఒక్క, అంటే నేను నేర్చుకోవడమే కదా, అందరం నేర్చుకుంటాం కదా. సో తెలిసినా నేర్చుకున్నా కూడా నేను ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తాను నేను ఇంకా. సో అదనమాట. అందుకే నా వీడియోస్ యాక్చువల్గా నేను ఇప్పుడు చేయలేకపోతున్నా అనమాట. అంటే ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వలేకపోతున్నా, వాయిస్ ఓవర్స్ ఇవ్వలేకపోతున్నా. అందుకని వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా ఇదన్నమాట. సో మంచిగా డ్రాయింగ్ ఇప్పుడైతే నేను చదువుకుంటా. ఈవినింగ్ వేసుకుంటున్నా డ్రాయింగ్ అయితే. నేను మొన్న డాడీతో బుక్ కొనిపించుకున్నా డ్రాయింగ్ వేయాలనిపిస్తుందని చెప్పి. సో ఈవినింగ్ అయితే వేసుకుంటా. ఇంకా అదనమాట. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రైమిస్టర్ 1. ఇంకా ఎవ్రీ జర్నీ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు కదా. నాకు ప్రతిదీ అంటే బేబీతో ఫీల్ అయ్యే ఫస్ట్ ట్రైమిస్టర్ మూమెంట్స్ అన్నీ, అంటే మన యొక్క చేంజెస్ మూమెంట్స్ అన్నీ నేను ఏంటంటే రాసుకుంటున్నాను అనమాట. గుర్తుండాలి మనకి ఎప్పటికైనాను. ఇలా తీసుకుంటేనే కదా, ఏదైనా బర్డెన్గా తీసుకుంటే బర్డెనే అవుతుంది, పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గానే అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. సో ఇప్పుడు చూస్తున్నా, అంటే లైక్ ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు చూస్తున్నా, ఆర్ఎల్స్ ఎర్లీ, అంటే లైక్ ప్రెగ్నెన్సీని స్టార్ట్ చేసిన వాళ్ళు చూస్తున్నా కూడా విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అసలు చాలా బాగుంటుంది. మీరు ఏమీ వరీ అవ్వద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ప్రతి ఒక్కదాన్ని మీరు ఎలా అంటే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. అంటే నేను చెప్తుంది ఏంటంటే తీసుకోండి అంటున్నాను అంతే. బట్ ఇట్ వాజ్ సో టఫ్. అసలు చెప్పలేం, చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతి ఒక్కటి. నాకైతే ఏడుపు వచ్చేసేది కొన్ని రోజులు అయితే ఏడ్చేసేదాన్ని నేను. మొన్న లాస్ట్ ఒక సెకండ్ నుంచి థర్డ్ ఆ టైంలో అయితే ఫుల్ ఏడుపు వచ్చేది. ఏంటి ఇలా అవుతుంది అసలు, అంటే మన బాడీ అన్నది మన కంట్రోల్లో ఉండదు ఇప్పుడు కొంచెం. అది చాలా భయం వేసేది అనమాట. అంటే ఏంటి చేంజెస్ ఇవన్నీ, నువ్వు పడుకోలేకపోతున్నా, అసలు నిద్ర పట్టట్లేదు. పొద్దున్న ఆఫీసులకి వెళ్తూ ఉంటాం కదా, లైక్ ఆఫీస్ సెక్షన్ వాళ్ళు, అది అలా భయపడుతూ ఉండేదాన్ని. బట్ కొంచెం కొంచెం తగ్గుతుంది. ఈ బేబీ సపోర్టింగ్ అస్. సో అదనమాట. ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది మీతోని. సో హ్యాపీగా ఉండండి, ఎవరైనా సరే హ్యాపీగా ఉండండి, మంచిగా ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్క మూమెంట్ని. ఇదనే కాదు, ప్రతి ఒక్కదాన్ని పాజిటివ్ వేలో తీసుకుంటే పాజిటివ్గానే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. గుడ్ ఈవినింగ్. ఇప్పుడే లేచాను యాక్చువల్గా. సో అలా ఫ్రెష్ అప్ అయ్యి మ్యాంగోస్ తింటున్నాను. చాలా బాగున్నాయి, అంటే పుల్లగా కాకుండా తీయగా ఉన్నాయి. చాలా బాగా టేస్ట్ అవుతాయి. ఇంకా ఈవినింగ్ అలా బాల్కనీ. సో ఇవైతే నేను వేసిన డ్రాయింగ్స్ అనమాట ఇంతవరకు.
దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.